శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం ప్రభాత పూజల తర్వాత యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేనటి వరకు మనం ఆదిసభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణశల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 300 అధ్యాయాలు పూర్తి చేసాం నిన్నటి వరకు. ఈ రోజున 301వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ సమ్యక్ త్వయాయం నృపతే వర్ణితః శిష్టసమ్మతః యోగమార్గో యథా న్యాయం శిష్యాయేహ హితైషిణా. ధర్మరాజు అంటున్నాడు, నా మేలు కోరి నువ్వు శిష్యుడైన నాకు శిష్ట సమ్మతమైన యోగ మార్గాన్ని బాగా వర్ణించి చెప్పావు తాతయ్య. సాంఖ్యే త్రిదానీం కార్త్స్నేన విధిం ప్రభూహి పృచ్ఛతే త్రిషు లోకేషు యజ్ఞానం సర్వం తద్విదితం హితే. ఇప్పుడు మీరు సాంఖ్య శాస్త్ర విషయం కూడా వివరంగా చెప్పండి. ముల్లోకాల్లో ఉన్న జ్ఞానం అంతా మీకు తెలిసిందే కదా. భీష్మ ఉవాచ శృణు మే త్వమిదం సూక్ష్మం సాంఖ్యానాం విదితాత్మవాం. శృణు మే త్వమిదం సూక్ష్మం సాంఖ్యానాం విదితాత్మనాం విహితం యతిభిః సర్వై కపిలాదిభిరీశ్వరై. భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు. వత్స, ఆత్మతత్వాన్ని చక్కగా తెలిసిన సాంఖ్యశాస్త్ర విద్వాంసులు చెప్పిన సూక్ష్మమైన ఆ జ్ఞానాన్ని కపిలముని మొదలైన వాళ్ళందరూ కూడాను దాన్ని ప్రకాశింపచేశారయ్యా. యస్మిన్న విభ్రమా కేచిద్ దృశ్యంతే మనుజర్షభ గుణాస్య యస్మిన్ బహవః దోషః అనిశ్చ కేవల. ఈ సాంఖ్య శాస్త్ర సిద్ధాంతంలో ఎలాంటి పొరపాట్లు దోషాలు లేకపోవటమే కాకుండా అనేక సద్గుణాలు కూడా ఉన్నాయ్యా. జ్ఞానేన పరిసంఖ్యాయ సదోషాన్ విషయాన్ నృప మానుషాన్ దుర్జయాన్ కృత్యాన్ పైశాచాన్ విషయాంస్తథా రాక్షసాన్ విషయాన్ జ్ఞాత్వా యక్షానాం విషయాంస్తథా విషయో నౌరగాన్ జ్ఞాత్వా గాంధర్వ విషయాంస్తథా పితॄణాం విషయాన్ జ్ఞాత్వా తిర్యక్షు చరతాన్ నృప సువర్ణ విషయాన్ జ్ఞాత్వా మరుతాం విషయాంస్తథా రాజర్షి విషయాన్ జ్ఞాత్వా బ్రహ్మర్షి విషయాంస్తథా ఆసురాన్ విషయాన్ జ్ఞాత్వా వైశ్వదేవాంస్తథైవ చ దేవర్షి విషయాన్ జ్ఞాత్వా యోగానామపి చేశ్వరాన్ ప్రజాపతీనాం విషయాన్ బ్రహ్మణో విషయాంస్తథా ఆయుషశ్చ పరం కాలం లోకే విజ్ఞాయ తత్వతః సుఖస్య చ పరం తత్వం విజ్ఞాయ వదతాంబర ప్రాప్తే కాలే చ యద్దుఃఖః సతతం విశేషిణాం తిర్యక్షు పతతాం దుఃఖం పతతాం నరకే చ యత్ స్వర్గస్య చ గుణాన్ కృత్యాన్ దోషాన్ సర్వాంశ భారత
వేదవాదేపి ఏ దోషా గుణాయే చాపి వైదికా జ్ఞానయోగే చయే దోషా గుణాయోగే చయే నృప సాంఖ్యజ్ఞానే చయే దోష తథైవ చ గుణాన్ నృప సత్వం దశ గుణం జ్ఞాత్వా బుద్ధిం సప్తగుణం తథా తమశ్చాష్టగుణం జ్ఞాత్వా బుద్ధిం సప్తగుణాం తథా షడ్గుణం చ మనో జ్ఞాత్వా నభః పంచగుణం తథా బుద్ధిం చతుర్గుణాం జ్ఞాత్వా తమశ్చ త్రిగుణం తథా ద్విగుణం చ రజో జ్ఞాత్వా సత్వమేకగుణం పునః మార్గం విజ్ఞాయ తత్వేన ప్రళయే ప్రేక్షణే తథా జ్ఞాన విజ్ఞాన సంపన్నా కారణైర్భావితా శుభా ప్రాప్నువంతి శుభం మోక్షం సూక్ష్మా ఇవ నభః పరం. ధర్మరాజా, జ్ఞానంతో మనుష్యులు పిశాచాలు, రాక్షసులు, యక్షులు, సర్పాలు, గంధర్వులు, పితృదేవతలు, తిరియక్ జంతువులు, గరుడులు, మరుత్తులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, అసురులు, విశ్వేదేవులు, దేవర్షులు, యోగులు, ప్రజాపతులు, బ్రహ్మకు కూడా జయింప వీలు కాని ఇంద్రియ సుఖాదులైన విషయాలను దోషసహితాలుగా తెలుసుకొని లోకంలో ఉండే మనుష్యుల పరమ ఆయుష్కాలాన్ని, సుఖం యొక్క పరమతత్వాన్ని చక్కగా తెలుసుకున్నవారు, విషయ సుఖాసక్తులైన వారికి ఆయా సమయాల్లో కలిగే దుఃఖాలను, తిర్యగ్జాతిలో జన్మించేవారు, నరకంలో పడేవారు అయిన జీవుల దుఃఖాలని, స్వర్గం, వేదంలోని ఫలశ్రుతుల సంపూర్ణ గుణదోషాలని తెలుసుకునేవారు, జ్ఞానయోగం, సాంఖ్యయోగం, యోగ మార్గంలో ఉండే గుణదోషాలను కూడా తెలుసుకున్నవారు, సత్వగుణానికి గల 10, రజోగుణానికి ఉన్న 9, తమో గుణానికి ఉన్న 8, బుద్ధికి ఉన్న 10, మనస్సుకు గల 6, ఆకాశానికి ఉన్న 5 గుణాలని తెలుసుకున్నవారు, బుద్ధికి ఉన్న మరి 4, తమో గుణానికి ఉన్న మరి 3, రజోగుణానికి ఉన్న మరి 2, సత్వగుణానికి ఉన్న ఒకే ఒక గుణాన్ని తెలుసుకున్నవాడు, ఆత్మప్రాప్తికర మార్గాన్ని, ప్రాకృత ప్రళయము, ఆత్మవిచారాన్ని చక్కగా తెలిసినవారు, జ్ఞాన సంపన్నులు, మోక్షానికి ఉపయోగపడే సాధనాల్ని అనుష్ఠానం చేయటం చేత శుద్ధ చిత్తులైన పవిత్రులైన సాంఖ్యయోగులు పరమాకాశాన్ని పొందే సూక్ష్మభూతాలతో సమానమైన క్షేమంకరమైన మోక్షాన్ని పొందుతారు. రూపేణ దృష్టిం సంయుక్తాం ఘ్రాణం గంధగుణేన చ శబ్దే సక్తం తథా శ్రోత్రం జిహ్వా రసగుణేశ్చ. కన్నులేమో రూపగుణంలో, ముక్కేమో గంధగుణంలో, శ్రవణేంద్రియమేమో శబ్దంలో, రసనేంద్రియం రసగుణంలో ఆసక్తమై ఉంటాయి. తమన్ స్పర్శే తథాసక్తాం వాయుం నభసి చాశ్రితం మోహం తమసి సంయుక్తం లోభమర్థేషు సంశ్రితం. చర్మం స్పర్శగుణంలో ఆసక్తమై ఉంటుంది. వాయువుకు ఆశ్రయం ఆకాశం, మోహానికి ఆశ్రయం తమోగుణం, లోభానికి ఆశ్రయం ఇంద్రియ గుణాలు. విష్ణుక్రాంతే బలే శక్రం కోష్ఠే సక్తం తథానలం అప్సు దేవీం సమాసక్తాం ఆపస్తేజసి సంశ్రిత తేజో వాయు తు సంసక్తం వాయుం నభసి చాశ్రితం నభో మహతి సంయుక్తం మహద్బుద్ధౌ చ సంశ్రితం. గమనానికి ఆధారం విష్ణుమూర్తి, బలానికి ఆధారం ఇంద్రుడు, ఉదరానికి ఆధారం అగ్ని, భూమికి ఆధారం జలం, జలానికి ఆధారం తేజస్సు, తేజస్సుకు వాయువు, వాయువుకు ఆకాశం, ఆకాశానికి మహత్తత్వం, మహత్తత్వ కార్యమైన అహంకారానికి సమిష్టి బుద్ధి అధిష్టానం. బుద్ధిం తపసి సంసక్తాం తమో రజసి సంశ్రితాం రజ సత్వే తథా సత్వం సత్వం సక్తం తథాత్మని సక్తమాత్మానమీశా చ దేవే నారాయణే తథా దేవం మోక్షే చ సంసక్తం మోక్షం సక్తం తు నక్వచిత్. బుద్ధికి తమస్సు, తమస్సుకు రజస్సు, రజస్సుకు సత్వగుణం ఆశ్రయాలు. సత్వగుణం జీవాత్మని, జీవాత్మ నారాయణుని ఆశ్రయించి ఉంటాయి. నారాయణుడికి ఆశ్రయం మోక్షం,
మోక్షానికి మాత్రం ఏ ఆశ్రయం లేదు సుమా. జ్ఞాత్వా సత్వగుణం దేహం వృతం షోడశభిర్జునై స్వభావం చేతనాంచైవ జ్ఞాత్వా దేహ సమాశ్రితి మధ్యస్థమేకమాత్మానం పాపం యస్మిన్న విద్యతే ద్వితీయం కర్మ విజ్ఞాయ నృపతే విశేషణం. ఈ విషయాలను బాగా తెలుసుకొని సత్వగుణాన్ని అలానే మనస్సుతో కూడా 11 ఇంద్రియాలని పంచప్రాణాలని ఈ 16 గుణాలతో కూడిన సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉండే స్వభావ చేతనల్ని తెలుసుకోవాలి. సుఖాది విషయాసక్తి గల మానవుని కర్మ శరీరంలోని ఆత్మకన్నా ఇతరమైన ఇంకొక తత్వం, ఇది కూడా బాగా తెలుసుకోవాలి. ఇంద్రియాణి ఇంద్రియార్థాంశ సర్వానాత్మని సంశ్రితాన్ దుర్లభత్తంచ మోక్షస్య విజ్ఞాయ శృతిపూర్వకం. ఇంద్రియాలతో అనుభవించే విషయ సుఖాలు ఇవన్నీ శరీరం లోపల ఉన్నాయి. మోక్షం చాలా దుర్లభమైనది. వీటిని అన్నింటినీ వేదాలు చెప్పిన రీతిలో చక్కగా తెలుసుకోవాలి. ప్రాణాపానో సమానంచ వ్యానో దానో చ తత్వతః అధశ్చైవానిలం జ్ఞాత్వా ప్రవహంచానిలం పునః సప్తవాతాంస్తథా జ్ఞాత్వా సప్తదా విహితాన్ పునః ప్రజాపతీన్ ఋషీంశ్చైవ మార్గాంశ్చైవ బహూన్వరాన్. ప్రాణం, అపానం, సమానం, వ్యానం, ఉదానం, ఇవి 5 వాయువులు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. ఇవన్నీ కూడా కాకుండా అపాన మార్గాన పోయే వాయువు కూడా ఒకటి ఉన్నది, 6వది. పైకి వెళ్ళే ప్రవహం అనే వాయువు 7వది. ఈ 7 వాయువుల్లో ఒక్కొక్కటి మళ్ళీ సప్త భేదాలు అవుతాయి. ఇవి మొత్తం 49 వాయువులు. అనేక ప్రజాపతుల్ని, ఋషుల్ని, అనేక ముక్తి మార్గాల్ని బాగా తెలుసుకోవాలి. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.